బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొన్న రెంటపాలలో వైఎస్ జగన్ టూర్ ఎంత వివాదాస్పదమైన చూసాం. సో దానిలో నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెంటపాల పర్యటనకు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడం వల్లే చీలి సింగయ్య మృతి చెందినట్లుగా నల్లపాడు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. జగన్ రెంటపాల పర్యటనకు వచ్చినప్పుడు ఏటుకూరు వద్ద ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటి వరకు జగన్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వేరే వాహనం ఢీ కొట్టడం వల్లే సింగయ్య మృతి చెందారని కాకీలందరూ భావించారు. ఆ దిశగానే దర్యాప్తు చేశారు. కానీ లేటెస్ట్గా వచ్చిన ఓ వీడియోలో అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది బయటకు వచ్చినట్లు ఓ వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ దిశగానే దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. జగన్ రెంటపాలకు వస్తున్న సమయంలో విజువల్స్ మనం చూస్తున్నాం. జగన్ ర్యాలీగా వస్తున్నారు. అక్కడ అందరికీ ఆయన కోసం తరలి వచ్చినటువంటి అభిమానులకు, కార్యకర్తలకు ఆయన బయట దిగి, అంటే కారు బయట నిలబడి కారు మూవ్ అవుతూనే ఉంది ముందుకి, ఆయన అభివాదం చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఒక బ్యానెట్ పైన, కారు బ్యానెట్ పైన వైఎస్ జగన్ ఫ్లెక్సీలు పట్టుకొని ఆయనతో అభివాదం చేసి, ఆయనకు కరచాలనం చేసేందుకు ఒకతను బ్యానెట్ పైన ఎక్కి నిలబడ్డాడు. మరోపక్క అక్కడే మనం చూస్తున్నాం లెఫ్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం. అక్కడ క్యాబ్ పెట్టుకున్నటువంటి వ్యక్తి, మనం గమనించవచ్చు. అక్కడ ఆ క్యాబ్ పెట్టుకున్న వ్యక్తి, దాని తర్వాత ఇంకొక వ్యక్తి, ఇద్దరు కూడా అక్కడ ఆపండి ఆపండి అంటూ డ్రైవర్కి మనం ఇండికేషన్స్ ఇస్తున్నటువంటి విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అదే ఆ బాక్స్లో మనం చూస్తున్నాం. అక్కడ ఒక లేడీ కూడా అరుస్తున్నారు. తర్వాత ఇద్దరు, ఒక క్యాబ్ పెట్టుకున్నటువంటి వ్యక్తి అలాగే మరొక వ్యక్తి, ఇద్దరు కూడా ఆపండి ఆపండి అంటూ అక్కడ డ్రైవర్కి సూచిస్తున్నారు. ఎందుకంటే అప్పటికే ఒక వ్యక్తి అక్కడ కారు కింద, ఎవరైతే చనిపోయారో ఆ సింగయ్య అనే వ్యక్తి, అప్పటికే ఆ కారు టైర్ కింద నలిగిపోతున్నట్టుగా వాళ్ళు, అంటే అవతల నుంచి కనిపిస్తున్నారు. ఈ విజువల్స్లో, లెఫ్ట్ సైడ్ బాక్స్లో వస్తున్నటువంటి విజువల్స్లో అది మనకు కనిపించట్లేదు. బట్ వాళ్ళు ముందున్నారు కాబట్టి వాళ్ళు చూశారు. అక్కడ ఆ టైర్ కింద, ముందు టైర్ కింద ఆ వ్యక్తి నలిగిపోతున్నాడు కాబట్టి వెంటనే వాళ్ళు వచ్చారు. ఆపండి ఆపండి అంటూ అక్కడ డ్రైవర్కు సూచిస్తున్నారు. మనం చాలా ఆందోళనకరంగా వాళ్ళు ఆపండి ఆపండి అని అరుస్తున్నారు. ఆ కింద చూస్తున్నారు, మనం చూస్తున్నాం. అప్పటికే ఆ కింద ఒక వ్యక్తి పడిపోయినటువంటి విజువల్స్, నలిగిపోతున్న విజువల్స్ అనేవి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఇక రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో చాలా క్లియర్గా ఈ యాంగిల్లో మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అక్కడ అందరికీ అభివాదం చేస్తున్నారు. సో అదే బ్యానెట్ పైన, కారు పైన ఎక్కినటువంటి వ్యక్తి మనకు రైట్ సైడ్ బాక్స్లో కూడా బ్లూ జీన్స్లో ఉన్నటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం. అక్కడ కారు పైకి ఎక్కాడు. తర్వాత ఆ గందరగోళంలో, ఆ హడావిడిలో ఆ కారు అలాగ ముందుకు వస్తున్నటువంటి తరుణంలోనే ఒక వ్యక్తి, సింగయ్య అనే వ్యక్తి, కారు చక్రాల కింద పడిగి నలిగిపోతున్నటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇది మార్పుడ్ విజువల్స్ అంటుంది. కానీ మనం చాలా క్లియర్గా మనం చూడొచ్చు, చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. షాడోస్, నీడలు, కారుకి ముందు బంపర్ ఉంటుంది కదా, బంపర్ నీడలు కూడా, ఒకవేళ మార్ఫింగ్ వీడియో అయితే కనుక డెఫినెట్గా చాలా వరకు మనకు మిస్టేక్స్ కనిపిస్తాయి. చాలా ఈజీగా అది మార్ఫింగ్ వీడియో అనేది మనకి ఈజీగా నోట్ చేయొచ్చు. కానీ మనం ఆ రైట్ సైడ్ బాక్స్లో మనం చాలా వివరంగా మనం చూడొచ్చు. డీటెయిల్డ్గా మనం చూస్తే కనుక ఆ కారు షేడ్స్, తర్వాత ఆ కారు ముందు ఆ బంపర్ ఉండేటువంటి ఆ షేడ్స్ అన్నీ కూడా ఆయన ఫేస్ పైన కూడా మనకు పడుతుంది. అదే ఇక్కడ చూడండి, ఆ షేడ్స్, కారు ముందు ఉన్నటువంటి బంపర్ షేడ్స్ అనేవి కరెక్ట్గా కళ్ళపైన పడ్డటువంటి షేడ్ మనం చూస్తున్నాం. అంటే వ్యక్తి అక్కడ కారు కింద నలిగిపోతున్నాడు. సో డ్రైవర్ గమనించలేదు. సో నిజానికి ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లో గమనించే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ హంగామా, హడావిడి, అభిమానుల కేరింతలు, విజిల్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. వాళ్ళకి అభివాదం చేస్తూ ముందుకు సాగుతుంది. కానీ డ్రైవర్ కూడా చూసుకోలేదు. డ్రైవర్ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇటువంటి లీడర్స్ వచ్చినప్పుడు, జనం చాలా భారీగా తోసుకొని వస్తున్నప్పుడు, తండోపతండాలుగా వస్తున్నప్పుడు డ్రైవర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎవరు కంట్రోల్ చేయలేరు కాబట్టి అటువంటి సమయంలో ఆ కాన్వాయ్లోని వెహికల్స్ని, ఆ కాన్వాయ్లో ఏ వెహికల్ ఉన్నా సరే ఆ వెహికల్ని చాలా నిదానంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ డ్రైవర్ మరి ఎందుకు గమనించలేదో, కానీ ఒక నిండు ప్రాణం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్నటువంటి వెహికల్లోనే, ఆయన కాన్వాయ్లోని వేరే వెహికల్లో కాదు, ఆయన కాన్వాయ్లో ఆయన ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కింద, ముందు చక్రాల పైన, ముందు కుడి చక్రం కింద నలిగిపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అది జగన్ గమనించకపోవచ్చు ఆఫ్ కోర్స్. అయితే అట్ ద సేమ్ టైం అక్కడ జనం కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తారు. మనం క్లియర్గా రెండు బాక్సుల విజువల్స్ మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ బాక్స్ నుంచేమో వాళ్ళందరూ
ఆందోళన చేస్తున్నారు, గోల చేస్తున్నారు, ఆపండి ఆపండి అంటూ ఆందోళన చేస్తారు. అప్పటికే అంటే వాళ్ళకు ఒక వ్యక్తి దానికి అక్కడ కింద పడిపోయాడన్నటువంటి ఆ విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు వచ్చి ఆపండి ఆపండి అంటున్నారు. అదే విజువల్ మన రైట్ సైడ్ అంటే ఈ యాంగిల్ నుంచి చూస్తే కనుక ఆ వ్యక్తి దాని కింద అంటే వెహికల్ కింద పడి నలిగిపోవడం చూస్తున్నాం మనం. సో మొత్తం తల దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి అంత వెహికల్ ఎట్లా ఆయన చిత్రవధ చేసుకుంటూ ముందుకు వెళ్ళిందో మనం చూస్తున్నాం. సో ఇది రెంటపాళ్ళ టూర్లో వైఎస్ జగన్ మొన్న తలపెట్టినటువంటి టూరు ఇప్పటికే వివాదాస్పదమైంది. ఆ వివాదాస్పదంలో అంటే ఒక కార్యకర్త వైసీపీ నాయకుడు అయినటువంటి నాగమల్లేశ్వరరావు చనిపోయారు. 1 year అయింది. 1 year అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కోసం కావచ్చు, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం కావచ్చు ఆయన వచ్చారు, జగన్మోహన్ రెడ్డి వచ్చారు. కానీ ఒక కార్యకర్త చావుకు పరామర్శ కోసం వచ్చినటువంటి వైఎస్ జగన్ మరో 2 కూడా ఆ రోజు మృత్యువాత పడ్డారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. జగన్ కాన్వాయ్లోని ఏదో వెహికల్ ఢీకొనడం వల్ల చనిపోయారని ముందుగా పోలీసులు భావించారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి విజువల్స్ దృష్ట్యా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రయాణించినటువంటి కారు కిందే ఆ వ్యక్తి నలిగిపోయి మరణించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో 2 విజువల్స్ కూడా మనం కంపేర్ చేయొచ్చు. ఒకే సమయంలో 2 వేరు యాంగిల్స్లో బయటకు వచ్చినటువంటి వీడియోస్ అవి. సో ముందు వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు, వాళ్ళందరూ ఒక కంగారు పడుతూ వచ్చారు, ఆపండి అంటూ డ్రైవర్కు సూచిస్తున్నారు. సో ఆ హంగామాలో ఆ హడావిడిలో మరి డ్రైవర్ గమనించలేదా ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. అట్ ద సేమ్ టైం వెహికల్కి రైట్ సైడ్ నుంచి కూడా వీడియో బయటకు వచ్చింది, రైట్ సైడ్ యాంగిల్ నుంచి వీడియో బయటకు వచ్చింది. అదే మనం రైట్ బాక్స్లో మనం చూస్తున్నాం. సో ఒక వ్యక్తి వైఎస్ జగన్ ప్రయాణిస్తున్నటువంటి ఆ వెహికల్లోనే అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఆ వెహికల్ కిందనే కుడి చక్రం కింద అంటే ముందు భాగంలో ఉండేటువంటి కుడి చక్రం కింద నలిగిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ షాడోస్ అవన్నీ కూడా చాలా క్లియర్గా మనం గమనించవచ్చు. ఇది ఫేక్ వీడియో అని వైఎస్ఆర్సీపీ వాదిస్తున్నప్పటికీ కూడా అది ఫేక్ వీడియో కాదు అనేది ప్రాథమికంగా అర్థమవుతుంది. సో అది పూర్తిగా పోలీసులు దాన్ని పూర్తిగా ధృవీకరించాలి. అది ఫేక్ వీడియోనా కాదనేది పోలీసులు ధృవీకరించాలి. బట్ మనం చాలా క్లియర్గా మనకు ప్రాథమికంగా గమనిస్తే కనుక అది ఫేక్ వీడియో కాదు, ఒరిజినల్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. బట్ ఇది పోలీసుల నుంచి అఫీషియల్గా ఆ వీడియోకి సంబంధించి స్టేట్మెంట్ రావాల్సి ఉంది.